డీల్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇతనే ఈ కథలో హీరో. డీల్ దగ్గర ఒక బోట్ ఉంటుంది. అతనికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. డీలు ఫ్లైమౌత్ అనే ఒక దీవిలో ఉంటాడు. డబ్బులు సంపాదించడానికి తరచూ టూరిస్టుల్ని చేపలు పట్టడానికి తీసుకెళ్తాడు. డీల్ వాళ్ళకి ఒక రాడ్ ఇస్తాడు, అంటే చేపలు పట్టే సొరుగు ఒకటి ఇస్తాడు. సో వాటితో టూరిస్టులు వాళ్ళే చేపలు పట్టుకుంటారు. వాళ్ళకి ఇది చాలా ఆనందంగా ఉంటుంది. దానికి బదులుగా డీల్కి కొంత డబ్బు వస్తుంది. ఇదే అతని పని. ఈరోజు డీలు తన ఫ్రెండ్ డ్యూక్తో కలిసి ఇద్దరు టూరిస్టులతో ఉంటాడు. వాళ్ళు కొంత డబ్బు ఇచ్చి చేపలు పట్టించమని చెప్తారు. కానీ ఒక పెద్ద చేప దగ్గరకు వచ్చేసరికి డీల్ తన క్లయింట్కి రాడ్ ఇవ్వడం మానేస్తాడు. అసలు విషయం ఏమిటంటే డీల్ చాలా రోజులుగా ఒక ప్రత్యేకమైన చేపను పట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈరోజు ఆ చేప తనకు పడుతుందేమో అనుకుంటాడు. అయితే డీల్ రాడ్ ఇవ్వపోయేసరికి ఆ టూరిస్టులకి చాలా కోపం వస్తుంది. కానీ ఇక్కడ డీల్ వాళ్ళకి కత్తి చూపించి బెదిరించి సైలెంట్ చేస్తాడు. అయితే ఇక్కడ ఎంత ట్రై చేసినా కూడా ఆ ట్యూన్ చేప తనకి పడదు. ఇప్పుడు డీల్ వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వాలి. డీల్కి ఇది పెద్ద విషయం కాకపోయినా డ్యూక్ చాలా నిరాశపడతాడు. ఎందుకంటే అతను తన మనవరాలి యూనివర్సిటీ ఫీజు చెల్లించాలి. డీల్ అతనికి ఒక మాట చెప్తాడు, నీకు ఖచ్చితంగా డబ్బు ఇస్తాను అంటాడు. తర్వాత డీల్ డయానాని కలుసుకోవడానికి వెళ్తాడు. డయానా కొంత డబ్బు అతనికి ఇస్తుంది. డీల్ కొద్దిసేపు ఆమెతో గడుపుతాడు. ఆ సమయంలో డీల్ ఆమెని తన కొడుకు గురించి అడుగుతాడు. అతనికి కూడా బోట్లు చేపలు పట్టడం చాలా ఇష్టం. నిజానికి ఇక్కడ డీల్ డ్యూక్కి మంచి పని దొరికితే బాగుంటుంది అని కోరుకుంటాడు. దానివల్ల అతనికి మంచి డబ్బు వస్తుంది అనుకుంటాడు. తర్వాత డీల్ ఒక బార్కి వెళ్తాడు. బార్ టెండర్తో మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక విషయం తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకరి గురించి ఒకరికి చిన్న చిన్న విషయాలు ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటాయి. ఎందుకనేది మనకి తర్వాత తెలుస్తుంది. బార్ టెండర్ అంటాడు, నువ్వు 4 సార్లు ఆ చేపను పట్టుకోవడానికి ట్రై చేసావు, నువ్వు దానికి ఒక పేరు పెట్టొచ్చు కదా అంటాడు. సో డీల్ దానికి జస్టిస్ అని పేరు పెడతాడు. తర్వాత రాత్రి డీల్ డ్యూక్ దగ్గరికి డబ్బులు ఇవ్వడానికి వెళ్తాడు. రేపు మనం మళ్ళీ సముద్రానికి వెళ్దామని చెప్తాడు. మనతో పాటు ఎంతమంది క్లయింట్లు వస్తున్నారు అంటాడు. కానీ డీలు మనిద్దరమే వెళ్దాం, ఏదేమైనా సరే నేను ఆ చేపను పట్టాలంటాడు. డ్యూక్కి ఇది సరైన నిర్ణయం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో వాళ్ళ డబ్బు వృధా అవుతూ ఉంటుంది. తర్వాత రాత్రి డీల్ ఇంట్లో ఉంటూ తన కొడుకును గుర్తు చేసుకుంటాడు. విడాకుల తర్వాత కొడుకు ఇప్పుడు తన భార్యతోనే ఉంటున్నాడు. ఆ కుర్రాడికి తన నాన్నలాగే ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ రోజు డీల్ డ్యూక్తో బోటు తీసుకుని సముద్రానికి వెళ్తాడు. రోజంతా ఎదురు చూసినా ఆ చేప మాత్రం దొరకదు. దాంతో డీల్ బాగా నిరాశపడిపోతాడు. అలా వెళ్తూ డ్యూక్తో, నువ్వే నా బ్యాడ్ లక్వి, నీ భార్య చనిపోయినప్పటి నుంచి నీ అదృష్టం బాగలేదంటాడు. ఇది విని డ్యూక్కి చాలా బాధేస్తుంది. కోపంతో తన సామాన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే డీల్ ఇలా ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుంటాడు. డ్యూక్ ఎక్కడైనా ఇంకొక పని చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా అని ఉంటాడు. తర్వాత రాత్రి బార్కు వస్తాడు. అక్కడ బార్టెండర్, నువ్వు ఆ చేపను పట్టాలన్న మొండి పట్టుదల వదిలేసేయి అని చెప్తాడు. కానీ డీల్ వినిపించుకోడు. అప్పుడే అక్కడికి కిరణ్ వస్తుంది. ఈమె డీల్కి ఎక్స్ వైఫ్. డీల్కు ఆమె వేరే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చిందని అర్థమైపోతుంది. బోర్డు దగ్గరికి తీసుకెళ్లి నీకేం కావాలని అంటాడు. వాళ్ళ మాటల్లో మనకి డీల్ ఇంతకు ముందు ఆర్మీలో ఉండేవాడని తెలుస్తుంది. ఏదో కారణంతో ఆ పని వదిలేసి ఉంటాడు. అప్పుడు కిరణ్ అంటుంది, నువ్వే కరెక్టు, నేనే తప్పు చేశాను అంటుంది. అసలు విషయం ఏంటంటే డీల్తో విడాకులు తీసుకుని ఆమె ఫ్రాంక్ అనే ధనికుడిని పెళ్లి చేసుకుని ఉంటుంది. కానీ వాడు మంచి మనిషి కాదు. ఆమెను కొడుతూ ఎప్పుడూ కూడా కంట్రోల్ చేయాలనుకుంటాడు. అది ఇంకాస్త ఎక్కువైపోతుంది. తర్వాత డీల్ తన కొడుకు ప్యాట్రిక్ గురించి అడుగుతాడు. అప్పుడు కెరీన్ ఏడుస్తూ, ప్యాట్రిక్ రోజంతా గదిలోనే ఉంటూ బయటికి రావడం లేదు, భయపడకుండా ఉండడానికి కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. టీచర్లు చాలా తెలివైన వాడు అంటున్నారు, కానీ ఎప్పుడు చాలా మౌనంగా ఉంటాడు అంటుంది. అప్పుడు డీలు, నువ్వు విడాకులు తీసుకుంటాడు. కానీ కెరీను, అలా చేయలేను, నన్ను చంపేస్తారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటుంది. నిజానికి ఆమె డీల్తో కలిసి ఫ్రాంక్ని చంపాలని కోరుకుంటూ ఉంటుంది. ఫ్రాంక్ని చేపలు పట్టడానికి బోర్డు దగ్గరికి తెచ్చి అక్కడ చంపే ప్లాన్ చేస్తుంది అనమాట. దీనికోసం ఆమె $10 మిలియన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కానీ డీల్ దానికి తిరస్కరిస్తాడు. నేను ఎవరిని చంపను అంటాడు. తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక సూట్ వేసుకున్న వ్యక్తి డీల్ని వెతుక్కుంటూ వస్తాడు. అతను కొన్ని రోజులుగా డీల్ని గమనిస్తూ ఉంటాడు, కానీ ఇప్పటి వరకు కలవలేకపోతాడు. నెక్స్ట్ రోజు ఉదయం డీల్ సముద్రంలో ఈత కొడుతూ ఉన్నప్పుడు తన కొడుకు గొంతు వినిపిస్తుంది. ఒక క్షణం ఆ కుర్రాడి ముఖం కనిపిస్తుంది. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఫ్రాంక్, కెరీన్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ప్యాట్రిక్ తన గదిలో ఉంటాడు. అంటే వీళ్ళ తండ్రి కొడుకుల మధ్య ఏదో కనెక్షన్ ఉంటుంది. తర్వాత ఫ్రాంక్ హోటల్కి వస్తాడు. కెరీన్ అక్కడే ఉంటుంది. చూడగానే కెరీన్ చాలా భయపడిపోతుంది. రాగానే ఆమెని టార్చర్ చేయడం మొదలు పెడతాడు. తర్వాత నెక్స్ట్ రోజు డీల్ ఒక లోకల్ షాప్కి ఫిషింగ్ సరుకులు కొనడానికి వెళ్తాడు. అక్కడ పనిచేసే ఒక అమ్మాయి చెప్తుంది, ఇక్కడ వాళ్ళంతా ఫ్రాంక్ గురించి మాట్లాడుకుంటున్నారు. గంట సేపు బెల్ట్తో తన భార్యను కొట్టాడంట, ఆమె నోట మాట రావట్లేదు అంటుంది. అయితే డీల్ దీని గురించి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోర్డు దగ్గరకు వస్తే ఫ్రాంక్ కెరీన్తో కలిసి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. నా భార్య చెప్పింది, నువ్వు మనుషుల్ని ఫిషింగ్కి తీసుకెళ్లకుండా చూస్తున్నావు అంటాడు. నేను కొన్ని నియమాలు బ్రేక్ చేశాను, అందుకే ఎవరిని ఒంటరిగా బోట్లోకి తీసుకెళ్ళను అంటాడు. అప్పుడు ఫ్రాంక్, ఈ చిన్న ఐలాండ్లో డబ్బు ముందు నిబంధనలు లేవు, నువ్వు ఈ విషయాన్ని పట్టించుకోకూడదు అంటాడు.
కానీ డీల్ అంగీకరించడు. అప్పుడు ఫ్రాంక్ అంటాడు, ప్రతి మనిషికి ఒక ధర ఉంటుంది, నేను రేపు మళ్ళీ వస్తాను, నువ్వు నన్ను ఫిషింగ్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో మళ్ళీ అదే అజ్ఞాత వ్యక్తి డీల్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ ఈసారి కూడా డీల్ అతని మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి తన గడియారం చూసుకుని, నేను 20 సెకండ్లు లేట్ అయిపోయాను, ఏదో తప్పు జరుగుతుంది అంటాడు. తర్వాత డీల్ ఒక చేప అమ్మడానికి వెళ్తాడు. అక్కడ కార్లోస్ నేను ఎవరో వెతుకుతున్నారని చెప్తాడు. కానీ డీల్కి ఈ విషయం మీద ఆసక్తి ఉండదు. అక్కడ నుంచి బయటకు వెళ్ళి డయానా పెళ్లిని వెతుక్కుంటూ ఆమెకి ఇవ్వడానికి వెళ్తాడు. అది కనపడకుండా పోతుంది. తర్వాత డయానా కెరీన్కి హెల్ప్ కావాలి, నువ్వు మంచి మనిషివని నాకు తెలుసు, నువ్వు ఆమెను కాపాడాలంటుంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత డ్యూక్ వచ్చి కలుస్తాడు. అతను, ఫ్రాంక్ నీకు ఒక్క ట్రిప్కే చాలా డబ్బులు ఇవ్వబోతున్నాడు, నేను నా మనవరాల యూనివర్సిటీ ఫీజు కట్టాలి, నువ్వు ఆ డీల్ ఒప్పుకోవాలంటాడు. అప్పుడు డీలు, నేను నీ మాట ఎందుకు వినాలంటాడు. అప్పుడు డ్యూకు, నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు, కానీ నాకు నువ్వు చూపించే జాలి వద్దు, నీ హెల్ప్ కావాలంటాడు. ఇది విని డీల్ ఒప్పుకుంటాడు. తర్వాత కెరీన్ మళ్ళీ డీల్ దగ్గరకు వస్తుంది. డీల్ అంటాడు, నేను ఆయన్ని ఫిషింగ్కి మాత్రమే తీసుకెళ్తాను, చంపను అంటాడు. అప్పుడు కెరీన్, అతడు నన్ను ప్యాట్రిక్ని చంపేస్తాడు, నాకు తెలుసు నువ్వు ఆయనతో మాట్లాడతావు, అతను కంప్యూటర్ ద్వారా నీ మాటలు వింటున్నాడు, మీ ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అంటుంది. డీల్ దీనికి ఏమీ స్పందించకుండా వదిలేస్తాడు. తర్వాత డీల్, డ్యూక్ ఇద్దరు సముద్రంలో ఉన్నప్పుడు డీల్ తన మనసులో మాట చెప్తాడు, ఇక్కడ ఏదో తేడా అనిపిస్తుంది అంటాడు. ఫిషింగ్ చేస్తున్నప్పుడు డీల్ ఫ్రాంక్ని, నీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఫ్రాంక్, నాకు ఒక ఫ్రెండ్ కొడుకున్నాడు, చాలాసార్లు దగ్గరగా ఉండాలని ట్రై చేశాను, కానీ అతను రోజంతా కంప్యూటర్ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు, లెక్కల మాస్టర్లేమో అతను జీనియస్ అంటున్నారు, కానీ అన్నీ వదిలేసి ఒక ఫిషింగ్ గేమ్ ఆడుతున్నాడు, నన్ను అసలు ఇష్టపడ్డు అంటాడు. ఫ్రాంక్, నాకు తెలీదు, కానీ ఒకరోజు నేను అతన్ని చంపేస్తాను అంటాడు. ఇది విని డీల్ చాలా కోప్పడతాడు. కానీ అంతలోనే వాళ్ళ దగ్గరికి ఒక పెద్ద షార్క్ వస్తుంది. సో అందరూ దాన్ని పట్టుకోవాలనుకుంటారు. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత డీల్ రేపు మళ్ళీ వెళ్దామంటాడు. ఆ తర్వాత కెరీన్కి మాట్లాడే అవకాశం దొరుకుతుంది. మళ్ళీ డీల్తో ఫ్రాంక్ని చంపే, ప్యాట్రిక్ కూడా ఇదే కోరుకుంటున్నాడు అంటుంది. ఇది విని డీల్ ఆలోచనలో పడిపోతాడు. తర్వాత డ్యూక్ ఇదంతా విని, నీకు వీళ్ళకి ఏంటి సంబంధం అని అడుగుతాడు. అప్పుడు డీల్ చెప్తాడు, ఆమె నా ఎక్స్ వైఫ్, నేను ఆర్మీలో పని చేయడానికి యుద్ధానికి వెళ్ళాను, తిరిగి రాగానే ఆమె పెళ్లి చేసుకునింది అంటాడు. అప్పుడు డ్యూక్ ఒక సలహా ఇస్తాడు, ఏ పరిస్థితుల్లోనూ ఎవరిని చంపకూడదు అంటాడు. తర్వాత రాత్రి డీల్ కెరీన్ని కలిసి మాట్లాడతాడు. ఇప్పుడు డీల్ కూడా ఫ్రాంక్ని చంపాలనుకుంటున్నాడు. నాకు డబ్బు కావాలి, ప్రేమ కోసం కాదు అంటాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అజ్ఞాత వ్యక్తి వస్తాడు. మనం సినిమాలో ఇప్పటికే ఎన్నోసార్లు చూసాం కదా, ఆ వ్యక్తి ఇప్పుడు వస్తాడు. ఈసారి ఒక డివైస్ తీసుకుని వస్తాడు. అది ట్యూనా చేప పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. డీలు చాలా రోజులుగా ఆ చేప పట్టాలని కలలు కొంటున్నాడు. అతను ఆ డివైస్ని ఉచితంగా ఇవ్వబోతున్నాడు అనమాట. ఇప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇదంతా కూడా ఒక గేమ్, నేను ఆ గేమ్ని రూల్ చేస్తాను, అంటే నడిపిస్తాను అంటాడు. ఇది విని డీల్కి విచిత్రంగా అనిపిస్తుంది. అతని మీద అనుమానం కూడా కలుగుతుంది. అందుకే డీలు, నువ్వెవరు అని అడుగుతాడు. అతను ఏమంటాడంటే, ఇదంతా నిజం కాదు, ఇది ఒక గేమ్ మాత్రమే, గేమ్ రూల్ ప్రకారం ఇక్కడ ఎవరూ చనిపోరు, నువ్వు ఒక క్యారెక్టర్ అంతే, నీ పని ఆ ట్యూనా చేపను పట్టడం అంటాడు. డీల్కి ఇదంతా నమ్మకం కలదు. కానీ ఆ ప్లేస్ని బట్టి ఇక్కడ ఎందుకున్నాను నేను అని అనుకుంటాడు. అతను ఇక్కడికి ఎలా వచ్చాడో ఎప్పుడు వచ్చాడో అతనికి గుర్తులేదనమాట. ఇక్కడ ఆడియన్స్కు ఒక విషయం అర్థమవుతుంది, ఈ గేమ్ అతని కొడుకు డిజైన్ చేసినదే అని. ఇదే మూవీలో అతి పెద్ద ట్విస్ట్. కానీ ఎందుకు డిజైన్ చేశాడో ఎందుకో ఎవరికీ తెలియదు. అప్పుడు రెడ్ అంటాడు, కొన్ని రోజులుగా గేమ్లో తేడా ఉంది, ఇది డిజైన్ చేసిన వాడు ఇప్పుడు నువ్వు ఫ్రాంక్ని చంపాలని కోరుకుంటున్నాడు, కానీ నా రూల్స్ ప్రకారం ఇక్కడ ఎవరు చనిపోరు, అందుకే నీకు రూల్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, ఈ రూల్స్ ఎందుకు మారుస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు అంటాడు. డీల్కి ఇవన్నీ కూడా అర్థం లేని మాటల్లా అనిపిస్తాయి. నెక్స్ట్ రోజు ఉదయం డీల్ ఒక విషయం గమనిస్తాడు, అలారం మోక ముందే లేవలేకపోతాడు. నిజంగా గేమ్లోనే ఉన్నానా అన్న అనుమానం కలుగుతుంది. ఎక్కడ చూసినా ఆ చేప పట్టొద్దు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో డీల్ ఇప్పుడు గతం గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎప్పుడు వచ్చాను అని అనుకుంటాడు. కానీ మైండ్లో ఏ జ్ఞాపకాలు ఉండవు. తన కార్ తీసుకుని చాలా దూరం వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా నిజం కాదేమో అని అనుమానం కూడా ఎక్కువైపోతుంది. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అంతలో డయానా కొడుకు శాంసన్ వస్తాడు. మీకు హెల్ప్ కావాలా, నేను మీతో పని చేయొచ్చా అంటాడు. ఇది విని డీల్ నవ్వుతూ, నాకు ఈ గేమ్లో కావాల్సినప్పుడు ఏదీ దొరకలేదు, ఇప్పుడేమో గేమ్ నాకు అన్నీ ఇస్తుంది అంటాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన అనుమానం తీర్చుకోవడానికి స్టోరీ యజమాని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. కానీ అతను ఎప్పుడూ మాట మార్చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత డీల్ ఫోన్ తీసుకుని రీడ్ నిజంగా ఉన్నాడా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
అయితే రీడ్ నిజంగా ఉన్నాడు అని తెలుస్తుంది. అందరిని చూసి విసుగొచ్చి డీల్ బార్కి వెళ్ళి డ్రింక్ తాగాలనుకుంటాడు. కానీ బార్టెండర్ కూడా అదే మాట చెప్తాడు. ఈరోజు నువ్వు ఫిషింగ్కి వెళ్ళడం లేదంట, నువ్వు వర్క్కి వెళ్ళాలి, టూరిస్టులను తీసుకెళ్లొద్దు, వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు అంటాడు. అంటే గేమ్ రూల్స్ వీడికి చెప్తున్నాడు ఫ్రాంక్ని చంపొద్దు అని. కానీ ప్యాట్రిక్ మనసులో మాత్రం ఇంకో విషయం జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు కెరెన్ కన్ను తెరిచేసరికి ఫ్రాంక్ బాత్రూంలో గాయపడి ఉంటాడు. ముందు రోజు రాత్రి 6 కలిసి అతను కొట్టుంటారు. నిజానికి ఈ పని డ్యూక్ చేసుంటాడు. అతనే కొంతమందికి డబ్బు ఇచ్చి ఫ్రాంక్ బోట్కి రాకుండా చూసేలా చేశాడు. తర్వాత డ్యూక్ డీల్తో నువ్వున్న పరిస్థితిని బట్టి నాకు ఏం కరెక్ట్ అనిపించిందో అదే చేశాను అంటాడు. ఇది విన్న డీల్కు చాలా కోపం వస్తుంది. అయితే గాయాలను కూడా కెరెన్ ఫ్రాంక్ను ఒప్పించి ఫిషింగ్కి పంపుతుంది. అక్కడికి డీల్ ఒంటరిగా సముద్ర తీరంలో నిరాశగా కూర్చుని ఉంటాడు. అక్కడికి రీడ్ వచ్చి కలుస్తాడు. డీలు నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, నా జీవితానికి అర్థం ఏంటి, నేను పిచ్చోన్నా అంటాడు. అప్పుడు రీడు దీని గురించి నాకు స్పష్టంగా తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అది ఒక మనల్ని తయారు చేసిన వాడు మాత్రమే తెలుస్తుంది, నీకు కూడా తెలుసు అనుకుంటా అతను ఎవరో అంటాడు. అప్పుడు డీలు అవును, అతను ఒక చీకటి గదిలో కూర్చొని మనల్ని చూస్తున్నాడు. అతని సవతి తండ్రి అతని తల్లిని కొడుతూనే ఉంటాడు. అందుకే అతను ఒక గేమ్ని సృష్టించాడు. ఎప్పటికైనా తన నిజమైన తండ్రిని తిరిగి తెచ్చుకోవాలన్న ఆశతో ఉన్నాడు. అలాగే తన సవతి తల్లికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాడు. ఏం జరిగినా కూడా అతను నన్ను న్యాయం చేయమని అడుగుతున్నాడు అంటాడు. అందువల్ల రీడు నువ్వు నిజంగా అదే కోరుకుంటే నేను గేమ్ రూల్స్ని చెరిపేస్తాను అంటాడు. మన క్రియేటర్ నిజంగా నువ్వు చేసేది కావాలనుకుంటే నువ్వు అదే చేయాలంటాడు. తర్వాత కెరెన్ ఫ్రాంక్ను బోట్కి తీసుకెళ్తుంది. అదే టైంలో డీల్ తన బోటు వైపు పరిగెడతాడు. నిజానికి ప్యాట్రిక్ అలా గేమ్ తయారు చేసి ఉంటాడు తన తండ్రితో సమయం గడపాలని. కానీ తన సవతి తండ్రి టార్చర్ పెంచుతూనే ఉండడంతో ఫ్రాంక్ని చంపాలన్న కోరిక ప్యాట్రిక్ మనసులో పెరిగిపోతుంది. ఫ్రాంక్ని చంపడం తప్పు కాదని అతనికి సిగ్నల్ కావాలి. అందుకే గేమ్లో డీల్కి ఆలోచించే ఒక అవకాశం ఇచ్చాడు. డీల్ తన మనసులో ఏమనిపిస్తుందో అదే చేయాలి అని. కాబట్టి గేమ్ అతనికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది, నువ్వు ఫిష్ పట్టాలి తప్ప ఇంకేం చేయకూడదని. కానీ డీల్ ఆలోచన మాత్రం మారిపోతూ ఉంటుంది. తర్వాత డీల్ బోట్కి చేరుకుంటాడు. అక్కడే ఫ్రాంక్ కెరెన్ ఎదురుగా ఉంటారు. డీలు ఫ్రాంక్ని బోట్లో సముద్రం వైపు తీసుకెళ్తాడు. అప్పటికి ఫ్రాంక్ చాలా వికారంగా ఉంటాడు. కెరెన్ అతనికి మందు కూడా ఇచ్చి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి బోట్లో శాంసన్ కూడా ఉన్నాడు అని తెలుస్తుంది. అతను వాళ్ళ ప్లాన్ను చెడగొట్టొచ్చు. కానీ చివరిలో డీల్ రాడ్ని ఫ్రాంక్ చేతికిస్తాడు. ఒక షార్క్ వచ్చి ఫ్రాంక్ని సముద్రంలోకి లాక్కెళ్ళిపోతుంది. అంతే, అక్కడికక్కడే సముద్రంలో పడి చనిపోతాడు. కట్ చేస్తే రియల్ వరల్డ్లో ప్యాట్రిక్ అంటే డీల్ కొడుకు తన సవతి తండ్రి ఫ్రాంక్ను నిజంగానే చంపేస్తాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది డీల్ అసలు పోరాటం మరణంతోనే ముగిసిపోయింది. ఇదంతా కూడా ఒక గేమ్. ఇది ప్యాట్రిక్ ఆలోచనలు మాత్రమే. ఇదంతా తను సృష్టించుకున్న గేము. తర్వాత ఆ హత్య తర్వాత ప్యాట్రిక్ని మానసిక హాస్పిటల్లో ఉంచుతారు. గేమ్లో కెరెన్ డీల్కు వీడుకోలు చెప్తుంది. కానీ డీల్ ఒకటే షరతు పెడతాడు, ప్యాట్రిక్ని ఒప్పుకోవాల్సిందే. డీల్కి ఇదంతా ఒక గేమ్ మాత్రమే అని తెలుసు. తర్వాత ఇప్పుడు కెరెన్ కన్నీళ్ళతో చెప్తుంది, ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా కలుస్తావు అని చెప్పి అక్కడే కెరెన్ మాయమైపోతుంది. తర్వాత డీల్కి ఒక కాల్ వస్తుంది. అది ఎవరో కాదు, ప్యాట్రిక్. అతని మాటలు విన్న డీలు చాలా భావోద్వేగానికి లోనవుతాడు. ప్యాట్రిక్ నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటాడు. డీలు నువ్వేం చేసినా మంచిగా చేశావు అంటాడు. ప్యాట్రిక్ నిన్ను కలుసుకోవడానికి నేను కూడా గేమ్లో కొన్ని మార్పులు చేశాను అంటాడు. దానికి డీలు చాలా ఆనందపడతాడు. నేను నీకోసం ఎదురు చూస్తాను అంటాడు. కాల్ కట్ అయిన తర్వాత డీల్ గేమ్లో అన్నీ మారిపోతున్నాయి అంటాడు. తర్వాత కొద్దిసేపు తర్వాత ప్యాట్రిక్ కూడా గేమ్లోకి వచ్చేస్తాడు. బోటు వైపు పరిగెడుతూ డీల్ దగ్గరికి వస్తాడు. వాడిని చూసి డీల్ చాలా సంతోషపడతాడు. ఇద్దరు కూడా ఒకరికొకరు కౌగిలించుకుంటారు. ఇది గేమ్ అయినా కూడా ప్యాట్రిక్ తన నాన్నతో కలిసి ఉన్నాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.